తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. పట్టణంలోని 14, 15, 23 వార్డుల్లో ఎమ్మెల్యే జోయిస్ నాగేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. పట్టణంలోని 9766 పెన్షన్లను త్వరితగిన పంపిణీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ప్రజల కూటమికి పూర్తి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు పంచుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు పంచలేమన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆరోపణలను తిప్పికొట్టామన్నారు. వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా ఉదయం 6 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తామన్నారు ఎమ్మెల్యే. ఉన్నంత వరకు క్లీన్ చేస్తాం. ఇప్పుడు ఇంటి ముందు నీళ్ళు నిలబడకుండా ఎత్తు పెంచి దాన్ని మనం లెవెల్ చేయాలి. ఆ రోజు అడిగింది అదే కదా నన్ను. రోడ్డు వేసిదే రోడ్డు सही है सही है। वो मेरा बाबा डाले से रोड है, वो मेरा बाबा डाले से रोड है। बाबा के बाद बाबा का बेटा ही डालना इंशाल्लाह हो जाता दुआ में याद रखिए। మీరే గమనిస్తున్నారు, గత ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ వమ్ము చేసి రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం, ప్రతి మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి అభ్యర్థులైన మేమందరం కూడా ఈరోజు మా జన్మధన్యం. ఎందుకంటే ఇంటింటికి వచ్చి ఈరోజు ఎవరైతే లేయలేనటువంటి వ్యక్తులు, జయరాం లాంటి వ్యక్తులకు ఉదయాన్నే ఇంటికి తెచ్చిస్తున్నాం. వాలంటీర్లు లేకపోతే అసలు ఇంటికి ఇవ్వలేమన్నారు, వాలంటీర్లు లేకుండా ఏమీ చేయలేమన్నారు. మరి ఈరోజు ఒకటే రోజు 68 లక్షల పై చిలుకున్నటువంటి పెన్షన్ని 96% ఇవ్వగలుగుతున్నామంటే ఇది గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం యొక్క సత్తా.